ప్రజెంట్ మనం వచ్చేసి బస్ భవన్ దగ్గర ఉన్నాం. చాలా మంది కండక్టర్ బస్ డ్రైవర్ ఇక్కడ ఉన్నారు, ధర్నా చేస్తున్నారు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అడిగి తెలుసుకుంది ఒకసారి. నమస్తే అన్న. నా పేరు రాములు, మీరు కాచిగూడ డిపో కండక్టర్ను. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు కండక్టర్ జాబ్? 29 సంవత్సరాల నుంచి కండక్టర్ చేస్తున్నాను. ఓకే, ఏమైంది ఇక్కడ, ఎందుకు వచ్చారు మీరు అంతా అందరు కలిసి? ఈ రోజు ఏముందంటే, ఇంతకుముందు తెలంగాణ సాధించుకున్న ఆర్టీసీలో ముందు వరుసలో ఉన్నాం, సాధించిన తెలంగాణలో ముందు వరుసలో ఉన్నాం. దాన్ని అడ్జస్ట్ నిర్వీర్యం చేసి 10 సంవత్సరాలు అనగదొక్కి ఉక్కు పాదాలతోటి మా కులాలను మా కుటుంబాలను అడ్జేసిండు. ఏమైంది అసలు? అది ఆ రోజు 10 సంవత్సరాలు మాకు పిఆర్సీ చేయలేదు. ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే 2 రోజులు ఆయన కలవాలి, డిఎంను కలవాలి, అది కలవాలి, సిఐని కలవాలి అని చెప్పేవారు. అదే పోయిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాడు ఒక ఉక్కు పాదంలాగా మమ్మల్ని తొక్కి అణచివేసిను. మేము తెలంగాణ సాధించాము, ముందు వరుస నుండి సాధించాము, మీకు ఏం చేస్తానని చెప్పిన ఆ రోజు మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతం ఇస్తామని చెప్పాడు. తెలంగాణ రాగానే మిమ్మల్ని ఇది విలీనం చేస్తా అని చెప్పిండు. ఆర్టీసీని విలీనం చేసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులాగా మేము పరిగణిస్తామని చెప్పాడు. సరే అనుకుని ఆ రోజు మేము ముందు వరుసలో ఉండి తెలంగాణ వచ్చిందంటే ఆర్టీసీ ఉద్యోగులే ముందు వరుసలో ఉన్నారు. మేము బస్సు బంద్ చేస్తేనే ఆ ఉద్యమం తెలిసింది. తెలంగాణ వచ్చింది, బస్సు పై కదలకపోతే అంతా తెలిసింది. అప్పటి నుంచి మేము ఆయన ఏం చేసినా ఏం చేయలేదా మాకు శూన్యం. లాస్ట్ మూమెంట్లో విలీనం అని చెప్పిన విలీనం అని చెప్పి అసలు ఆ గవర్నర్ను బదనాం చేయాలా ఏం చేసేసి ఆమె ఆమోద ముద్ర పొందింది. ఆ తర్వాత ఆయన ఒక్క అపాయింటెడ్ డేట్ ప్రకటించాల, ఓన్లీ అపాయింటెడ్ డేట్. ఎప్పటి నుంచి విలీనం చేస్తున్నాం, ఏంది, ఎట్లా చేస్తున్నాం, వీళ్ళకి ఏ రకంగా అడ్జేస్తున్నాం అని చెప్పాలా. చెప్పకుండా ఆయన ఫామ్ హౌస్లో అనుకున్నాడు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది కాలేదు. ఆ తర్వాత కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మేనిఫెస్టోలో పెట్టింది. ఏదైతే ఉందో ఇవాళ మిమ్మల్ని 3 నెలలు చేస్తామని చెప్పి మీకు 2 పిఆర్సీలు ఇస్తాం, మీకు ఏమైనా ఉన్నాయో చేసి ఎమ్మడే యూనియన్లు వచ్చేసి యూనియన్లు మేము అనుమతిస్తామని చెప్పి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అసలు స్వచ్ఛందంగా ఉద్యోగాలు చేస్తారు. ప్రజాపాలన అన్నాడు. ప్రజాపాలన కాదు, ఇవాళ కేసీఆర్ చేసిన పాలన నడుస్తుంది ఆర్టీసీలో. కాబట్టి ఇవన్నీ మా హక్కులను మేము కాపాడుకోకపోతే, ఈరోజు మేము కాపాడుకోకపోతే మా భవిష్యత్తు లేదు, ఆర్టీసీలో భవిష్యత్తు లేదు. ఈరోజు ఏమైనా ఈవీ బస్సులు, ఆ ఈవీ బస్సులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ సంస్థ అని ₹1 పెట్టలేదు. దాని మీద పెట్టుబడి రూపాయి పెడతలేదు. అటువంటిప్పుడు మాకు ఎట్లుంటుంది? మా మెకానిక్ ఎక్కడ పోతాడు, మా డ్రైవర్ సోదరులు ఎక్కడ పోతారు, కండక్టరు. అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఈవీ బస్సులకి మీరు కాదా కండక్టర్, డ్రైవర్లు మీరు కాదా? కండక్టర్ ఒక్కడే మావాడు ఈ ఆర్టీసీ సంస్థ నుంచి, మిగతా వాళ్ళంతా బయట వాళ్ళే. మరి పాత డ్రైవర్లు ఏమైపోవాలి? వీళ్ళంతా పాత డ్రైవర్లను ఏం చేయాలా, ఎక్కడ చేస్తారు? మీకు ఇష్టం వచ్చినట్టు అంటే ఈడ హైదరాబాద్ చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళో కరీంనగర్, ఖమ్మమో, ఆదిలాబాద్ అక్కడ పంపిస్తారు. అక్కడ లేనప్పుడు అక్కడ ఫుల్ అవుతాయి. ఆ తర్వాత ఏం చేస్తారు? అవన్నీ ఎలక్ట్రా అనే ఒక కంపెనీకి అప్పచెప్పి ఈ ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేయడానికి గవర్నమెంట్ పూనుకున్నది. కాబట్టి ఈ సంస్థను మేము నిర్వీర్యం చేయలేము. సంస్థ బాగుండాలా, కార్మికులు బాగుండాలా, ఇటు ప్రజలు కూడా బాగుండాలి. అది కోరుకుంటూ ఈరోజు మేము ఏదైతే ఉందో ఈ సమ్మె సైరన్ మోగిందో, ఒకవేళ బస్సు పై నైచలే కానీ చేసినామో మా ఆర్టీసీ కార్మికులు ఏ గవర్నమెంట్ అయినా ఈ రోజు వరకు ఇంతవరకు చంద్రబాబు నాయుడు ముక్కు నీళ్ళు ఆపించాం, 3 సెంటర్ నీళ్ళు ఆపించాం, కేసీఆర్ కూడా ఆపించాం. 56 రోజులు సమ్మె చేసిన మొగోళ్ళు అయితే ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగులే 8 రోజులు సమ్మె చేసి 44% సాధించుకున్నాం. సమ్మె చేయకుండా ఆయన 44% ఇవ్వలేదు. 8 రోజులు సమ్మె చేసి 44% సాధించాం. అయితే ఇప్పుడు డిఎంలు వీళ్ళందరూ ఉంటారు కదా, మీకు వాళ్ళు ఏమంటున్నారు మరి మీరు మాట్లాడినప్పుడు? వాళ్ళు డిఎంలు ఏమంటారంటే, ఇలా ఒక్కరోజు ఫస్ట్ షిఫ్ట్ ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే 2 రోజులు వాళ్ళకి సెకండ్ షిఫ్ట్ ఇస్తారు. నేను ఇవాళ 20-30 సంవత్సరాలు అవుతుంది నేను ఆర్టీసీలో ఉద్యోగం చేపట్టి. ఎంత వయసు ఉంటుంది మీకు? వయసు ఎంత? నాది 50 సంవత్సరాలు. అంటే 29 సంవత్సరాలు నేను ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నాను. రేపు నాకు ఈ టైంలో నేను సెకండ్ చేయగలుగుతున్నా అంటే మేము ఫ్యామిలీ కింద ఉద్యోగాలు చేయటం
చేసేటోళ్ళు కాదు. మా ఆర్టీసీ డ్రైవర్లు, మా ఆర్టీసీ కండక్టర్లు, మా మెకానిక్ వాళ్ళు ఫ్యాన్ల కింద ఉండి పనిచేస్తలేరు కదా. వాళ్ళకు ఒక్కరోజు నీకు ఎమర్జెన్సీ రావచ్చు, ఏది ఎమర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీ ఉంటుంది కదా. కాబట్టి ఒక్కరోజు లీవ్ ఇవ్వట్లేదు, 2 రోజులు లీవ్ ఇవ్వట్లేదు. 2 రోజులు లీవ్ ఇవ్వాలంటే 4 రోజులు డిఎం కాలు మొక్కాల, సిఐ కాలు మొక్కాల, ఎస్టీఐ కాలు మొక్కాల. కాబట్టి ఇంత హరాస్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఉద్యోగులలో ప్రతి ఒక్కరికి ఆవేదన, వాళ్ళు చెప్తలేరు. ఇప్పుడు వేరే యూనియన్ ఏమైనా సరే ఏకతాటి మీద వచ్చి మన సమస్యలను సాధించకపోతే ఇంకా మనం సాధించలేము. దీని కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మమ్మలను అణిచివేయడానికి సిద్ధమవుతుంది. ఇవాళ పోలీస్ ఫోర్స్ పెట్టింది. ఇవాళ బుడ్డ రేవంత్ రెడ్డి ఏమన్నా ఫస్ట్ రోజు అయ్యా గడిల పాలన దాన్ని అధ్యక్షని చెప్పాడు. గడిల పాలనను నేను కంచెలు పలగొడతా. ఈరోజు మా కంచెలు ఈయన కంచెలు తెలవా? ఈరోజు కంచెలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీకు కంచెలు కనిపిస్తలేవా? ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు. అంటే నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే 8 మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ అంతా. మనం చూసినట్టయితే మీరు కొట్లాటకు వచ్చారా, మాట్లాడడానికి వచ్చారా ఇక్కడికి? మేము సామరస్యంగా మా డిమాండ్స్ ఏమైతున్నాయో మా యూనియన్కు ఏమైతే మాకు అది ఉందో ఒక రాజ్యాంగంలో కల్పించిన హక్కు, సమ్మె హక్కు. మా సమ్మె హక్కును మా హక్కును మేము కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు వచ్చారు 8 మంది పోలీసులు అంటే ఇంకా ఈరోజు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళను అసలు ఈ సమ్మె చేయవద్దు. అయ్యా రేవంత్ రెడ్డి గారు సమ్మె చేయవద్దు అంటే ఆర్టీసీ కార్మికులలో కళ్ళు ఎప్పుడో నీళ్ళు వస్తాయో ఆ గవర్నమెంట్ ఆగదు. ఒక రైతు భూస్వామికి, ఒక ఎద్దుకు కళ్ళ చెమట వస్తుందో ఆ గవర్నమెంట్ ఎప్పుడు నిలబడదు. ఈరోజు మా కార్మికుల కళ్ళలో నీరు వస్తే ఏ గవర్నమెంట్ ఆగదు, ఏ గవర్నమెంట్ నిలబడదు. నీకు భద్రం కంటే అన్ని కూడా అదే వాళ్ళు గతి పడుతుంది. కాబట్టి మీరు ఏది ఏమైనా సమ్మె జరగకుండా మీరు మా యూనియన్ నాయకులతో చర్చించి సామరస్యంగా మీరు వాళ్ళు ఏం చెప్పారో అది చేస్తే సరిపోద్ది మీకు, అంతే కదా. మీకు ఎలాంటి హామీలు ఇచ్చారో అది చేస్తే సరిపోద్ది గవర్నమెంట్. నువ్వేమైతే ఉన్నాయో నీ మేనిఫెస్టో ఏది ఉందో మేము గొంతెమ్మ కోరికలు అడతలేము. నేను గొంతెమ్మ కోరికలు మేము అడుగుతలేము. మేనిఫెస్టో ఏదైతే ఉందో అవే అడుగుతున్నాము. మాకు 2017 పిఆర్సీ ఇచ్చినావు, 2021 పిఆర్సీ 30% మెసేజ్ తోటి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. యూనియన్ ఎమ్మడే 3 నెలల నేను 3 నెలలు యూనియన్ అనుమతిస్తా. సంవత్సరం అయిపోయింది. మాకేంటంటే కూనంనేని సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్యే మా ఏఐటీసీ నాయకులతో మాట్లాడి ఇంత సీఎం దగ్గర పోయినాం. సీఎం దగ్గర పోతే అయ్యా మీరు 40,000 ఉద్యోగస్తులు ఉన్నారు కదా, మీలో యూనియన్ లేదా? ఇంత అరచకమా? ఎమ్మడే నేను యూనియన్ నాకు అనుమతిస్తా, యూనియన్ ఎమ్మడే అనుమతిస్తా అని చెప్పిండు. ఆయనకు తెలియదా? ఇలా రవాణా శాఖ మంత్రి ఉన్నాడు, ఏం పని చేస్తున్నాడు? ఇలా ఎండీ గారు ఉన్నారు, ఏం చేస్తున్నారు? మమ్మల్ని అనగదొక్కడానికి కార్మికులు ఎన్ని రోజులు మీరు పైసలు? ఈరోజు ఫ్రీ బస్ ఒక్కడే చెప్తా, ఫ్రీ మహాలక్ష్మి అని చెప్పి 46 మంది ఎక్కే బస్సులలో 150 మంది 200 మంది ఎక్కుతున్నారు. కొట్లాట జరుగుతూ ఉంటాయి అంట, నిజమైన దాంట్లో బస్సులలో కాదు. మీరు ఆధార్ కార్డు చూపించామంటే నా దగ్గర ఆధార్ కార్డు నీ టికెట్ ఇస్తావా లేదా? గొడవ నేను చూసి సాగు, నాకు నిలబడి కాగలేదు, నాకు కాలు పెట్టిన సందు లేదు అని మా మీద ఎంత అది అవుతుందో మేము అవమానం భరిస్తాం. టికెట్ ఇకపోయినా మీకే ఉద్యోగాలు పోతాయి. టికెట్ మాకు ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీరు టికెట్ ఇవ్వకపోతే ఆధార్ కార్డు ఇవ్వకపోతే ఆమెనే రెస్పాన్సిబుల్. ఎవరు? మహాలక్ష్మి ఆమెనే రెస్పాన్స్ కావాలా. మా కండక్టర్ నీ కేసు ఎట్లా రాస్తావు? నువ్వు నీ కార్డు కరెక్ట్ లేకుంటే, నీ కార్డు కరెక్ట్ అంటే నీ కార్డు కరెక్ట్ చేసుకొని చెప్పి ఆమె తీసుకుని పోవాలి, కార్డు ఉంచుకోవాలి. అంటే మీరు మహాలక్ష్మి పథకం నుంచి చెప్పారు కదా, మాట్లాడుద్దాం. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారు అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు ఎక్కువగా? విపరీతమైన పనిభారం ఇక్కడ డ్రైవర్కు ఇక్కడ కండక్టర్కు. అమ్మ లోపలి రా అంటే నువ్వా నాకు చెప్పేది? మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది ఇవాళ, నువ్వు కాదు. నేను బస్సు దిగమ్మా, మీరు బస్సులో పడతలే జనాలంటే దిగ నువ్వెవరు చెప్పనీకి రా అని ఆ
ఆలోచన ఆ ధోరణితో ఇలా వివరిస్తున్నారు. కాబట్టి మాకు పని భారం ఎక్కువైంది, బస్సులు పెంచాలి, రిక్రూట్మెంట్ కావాలా. రిక్రూట్మెంట్ 10 సంవత్సరాలు అయిపోయింది, 11 సంవత్సరం రిక్రూట్మెంట్ లేదు ఇంతవరకు. ఈ మేనేజ్మెంట్ ఏమేమి ఉంటుంది, ఈ ముఖ్యంగా మన రవాణా శాఖ మంత్రి గారు ఏమంటారు, 3030 ఉద్యోగాలు ఇస్తున్నాం. ఎప్పటి నుంచి అంటారు ఆయన, 6 నెలలు అయిపోయాయి, ఒక్క ఉద్యోగం కూడా లేదు ఆర్టీసీలో. కాబట్టి మీరు రిక్రూట్మెంట్ చేయండి. ఇక్కడ మేము తెలుసా, సంవత్సరానికి దాదాపు 5 నుంచి 10,000 రిటైర్మెంట్ అయిపోతుంది. వాళ్ళకు వాళ్ళ ప్లేస్లో కొత్త కావాలి కదా, కొత్త ఆయన కావాలి కదా. కొత్త ఆయన లేడు. ఉన్నోళ్ళు దాంట్లో 10 మంది పని చేసేది 5 చేస్తున్నారు. 10 మంది చేసేది 5 పని చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? డబ్బు మీకు ఇస్తున్నారంటారా? డబ్బు గవర్నమెంట్ మరి మా డబ్బులు లేకపోతే మాకు రికమెండ్ లేకపోతే గవర్నమెంట్ డబ్బులు మిగిలినట్టే కదా, మరి. కాబట్టి ఆఫీసర్లు ఇలా ఆఫీసర్లే ఫ్యాన్ల కింద కూర్చొని వాడే ఎంటీడీ పని పార్టీ చేస్తాడు. ఎందుకు డబ్బులు తెస్తారు వారు అంటే మహాలక్ష్మి మొత్తం పెట్టినాక స్టూడెంట్స్ పాస్లు అయినాక స్టూడెంట్స్ పాస్లు మహాలక్ష్మి స్టూడెంట్స్ పాస్లు మిగతా వాళ్ళు దీటెక్కరు పాసులు, మిగతా పాసులు వాళ్ళు ఎక్కుతారు. ఇంకా పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి తెస్తారు కండక్టర్. అయ్యా ఈపీకే దేరి మహాలక్ష్మి వద్దు, మీరు పైసలు కావాలి, పైసలు మహాలక్ష్మి ఎట్లా వస్తున్నాయి, పైసలు దేరిని ఎక్కడికి వెళ్ళి తెస్తారు కండక్టర్. కూల్, ఖచ్చితంగా న్యాయం జరిగింది అనుకున్నట్టు కూడా మీరు కూడా సమ్మతి గారు కూడా ఖచ్చితంగా మీ న్యాయం జరిగింది. కొన్ని మందితో మాట్లాడే ప్రయత్నం చేస్తా, ఒకసారి మాట్లాడతారండి ఎవరైనా? నమస్తేనా? నమస్తే అన్న, నా పేరు సతీష్. ఎన్ని సంవత్సరాల నుంచి కండక్టర్ జాబ్ లేదా డ్రైవరా? మెకానిక్. నేను గ్యారేజ్ సైడ్ వర్క్ షాప్. ఓకే. అయితే ఈ వరంగల్ 2 డిపో అని మాకు దాదాపు ఒక 110 షెడ్యూల్స్ ఉన్నాయి మాకు. ఆ 110 షెడ్యూల్స్లో మాకు అందులో ఇప్పుడు ప్రత్యేకంగా ఒక 85 వెహికల్స్ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి. ఆ ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, మాకేం తెలియకుండా సడన్గా ఆ బస్సులు వచ్చి ఆ వర్క్ చేసుకొని ఆ పోల్స్ నిలబెట్టి ఆ యొక్క పవర్ కనెక్షన్స్ ఇచ్చుకొని అంటే వాళ్ళు ఒక విషయం, ఈవీ బస్సులు వస్తే మీకేంటి ప్రాబ్లం? ఇప్పుడు మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడు మాకున్న సంస్థ 120 షెడ్యూల్స్ ఒకటేసారి ఎగ్దమ్ కట్ చేసి వాళ్ళని విచ్చలవిడిగా ఎక్కడ ఏ డిపోకి పడితే ఆ డిపోకి పంపడం జరుగుతుంది. అది ఇప్పుడు జరుగుతుందంటే వాళ్ళు ఒక రూట్ అనుకుంటారు కదా, కార్మికులకు ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ప్లాన్ సడన్గా కట్ చేసి నువ్వు పలాన్ దిక్కు పో అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు 90 మంది డ్రైవర్లను వరంగల్ 2 డిపో నుంచి వెళ్ళి వేరే డిపోలలో ట్రాన్స్ఫర్ ఇచ్చారు. వాళ్ళ ప్లాన్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి, లేకపోతే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి, హెల్త్ ఇష్యూ ఉంటుంది, ఇంకేదైనా ఉంటుంది కదా. అట్లనే మా మెకానిక్ సైడ్ కూడా అసలు ఏం జరుగుతుంది కూడా మాకేం తెలియట్లేదు. డిపో లోపల ఆ డిపోలో కూడా వాళ్ళ అరాచ్మెంట్ ఎక్కువైపోతుంది. అంటే మాకేమనంటే మా ప్లేస్ మాకు ఇవ్వాలి, మాకు పిట్ల మీద మీరే చేసుకుంటాను, మేము చేయట్లేదు, ఎందుకు మాకు అలాట్మెంట్ ఏది లేదు అని చెప్పి కొంచెం మా దాంట్లో మాకే చిన్నగా ఒక ఘర్షణ లాగా అక్కడ ఒక డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అక్కడ ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాకు తెలియట్లేదు, వాళ్ళకు తెలియట్లేదు. వాస్తవంగా ఏంటంటే కార్మికులం చాలా అన్యాయం అయిపోతున్నాం. ప్రతి చోట ఎక్కడ చూడు ఏ విధంగా అయినా ఒక పే స్కేల్ కానీ, ఒక విధంగా కార్మికులు హెల్త్ పరంగా కానీ ఇంకెక్కువ సిక్ అయిపోతున్నారు వాళ్ళు. గవర్నమెంట్ విలీనమని మాకు ఎన్నోసార్లు మాకు అభయం ఇచ్చింది గవర్నమెంట్. కానీ వాళ్ళు పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మాకు ఓకే మీకు ఇస్తున్నాం అని చెప్పి కూడా వాళ్ళు ప్రమోట్ చేసినాక కూడా వీళ్ళు ఒక డేట్ ప్రకటన చేయమని ఎన్నోసార్లు మేము అడగడం జరిగింది. అయినా వీళ్ళు ఒక డేట్ కూడా అసలు ఎప్పుడు ప్రకటన చేయడం కాదు. కానీ అసలు ఈ యొక్క మహిళా వాళ్ళకు మాత్రం బస్సులు ఫ్రీగా ఇవ్వడం మాత్రం ఆ ప్రోగ్రాం మేము ఎంతో ఘనంగా సహకరించినాం. మేము మామూలుగా కాదు, చాలా వరకు మా డ్రైవర్ కండక్టర్లు విపరీతమైన రిస్క్ పొందుతున్నారు. చెప్పు దెబ్బలు తిన్నారు డ్రైవర్లు కండక్టర్లు, మామూలుగా కాదండి. వాళ్ళ యొక్క బాధలు మేము చెప్పుకుంటా ఉంటే సమయం మీద గుర్తు రావట్లేదు, కానీ వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. మేము కూడా ఆ సమయానికి బస్సులు ఇవ్వడం వర్క్షాప్లో ఎంత కఠినంగా అంటే ఇంకొక 2 గంటలు ఎక్కువ వర్క్ చేసినా పర్లేదని చెప్పి మేము లైన్ మీద ఇవ్వడం జరుగుతుంది బస్సు. మీకు ఎలాంటి న్యాయం కోసం జరిగినంత వరకు మరి మేము కష్టం ఉన్నది, కానీ ఫలితం లేకుండా అయిపోతుంది. మాకు రావాల్సిన ఏరియల్స్ కానీ, మాకు రావాల్సిన పే స్కేల్స్ కానీ, మాకు రావాల్సిన గవర్నమెంట్ విలీనం కానీ ఏది ప్రభుత్వం చేయట్లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం మొండి వైఖరి మాకు అర్థం కాదు. మా కార్మికుల మా బాధలు చూసైనా వాళ్ళు కళ్ళు మూసుకొని చేయాలి. తక్కువ డబ్బులు రావట్లేదు. మా ఆర్టీసీ దాదాపు ఎంతో మంది పబ్లిక్ను మున్సిపాలిటీ ఎట్లయితే రోడ్లు ఊడుస్తుందో మేము మనుషులను చేరజేసి ఎక్కడైతే దించాలో వాళ్ళ గమ్యస్థానంలో దించుతాం. కాబట్టి వాళ్ళని మేము ఎట్లయితే మున్సిపాలిటీ పని చేస్తారో అంతకంటే ఎక్కువ చేస్తాం
ఉన్నాం మేము. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. సీఎం గారికి మరీ 2 చేతులు ఎత్తి దండం పెట్టి నమస్కరించి ప్రార్థిస్తున్నా, దయచేసి మా వైపు ఒక్కసారి చూపించి మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం స్వామి. దయచేసి మీకు 2 చేతులు దండం పెడుతున్నా. కార్పొరేషన్ అందరూ దండం పెడతారు మీరు చేసినట్టయితే. మీకు పాలాభిషేకం కాదు కదా, పాదాభిషేకం చేస్తాం మేము. కాబట్టి మాకు దయచేసి మమ్మల్ని గవర్నమెంట్లో కలపండి. ధన్యవాదాలు.